నమస్తే అండి. ఇప్పుడు చింతకాయలు, పండుమిరపకాయలు, టమాటాలతో పచ్చడి పెడతాం. ఎలా చూపిస్తాను. ఇవ్వండి చింతకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను. ఈ కాయలు ఇలాగే వేసి మగ్గబెడతాను. ముందు దీన్ని 4, 8, 12 కాయలండి. 12, 13 కాయలు ఉన్నాయి. పెద్ద కాయలు తీసుకోండి. ఇవి ఇలా వేసేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా వేసి, అంటే టమాటా వేస్తున్నాం కానీ పులుపు ఎక్కువ పట్టదు కదండి, అందుకు కిలో వేసుకున్నాము, లేదా కిలో మన ఇష్టం. టమాటాలు, 1/2 కిలో పండుమిరపకాయలు ఇవి వేసిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఒక చిన్నగా వేసామనుకోండి, బాగా నూనెతో మగ్గుతాయి. ఇలా వేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెడితే బాగా మగ్గుతాయి. ఓకే, ముందుగా మెంతులు కొన్ని వేయించి పెట్టుకోవాలి. కావలసినంత వరకే తీసుకున్నాం మెంతులు. ఇవి సన్నసగ మీద బాగా మగ్గనిచ్చి చల్లారినాక తొక్కలు వలుసుకున్నామండి. ఇవ్వండి చింతకాయలు బాగా ఉడికాయి. ఇవి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత మనం నూనె పోసుకున్నాం. ఇది శనగ నూనె అండి. ఇది పోసి పండుమిరపకాయలు, అంటే కట్ చేసి పెట్టిన మిరపకాయలు ఇవ్వండి, ఇలా ముక్కలు చేసాము. ఇవి వేయాలి. వేసి మూత పెట్టాలి. 1/2 కిలో పండుమిరపకాయలు ముక్కలు చేసి వేసామండి. ఇవి సన్నసగ మీద మగ్గుతూ ఉంటాయి. ఇలా టమాటాలు కట్ చేసి వేసేద్దాం. ఇవి కేజీ టమాటాలండి. ఇవి కట్ చేసి పోస్తాను. ఇప్పుడు టమాటాలు, ఇవి పండుమిరపకాయలు నూనెతో మగ్గేటప్పుడే టమాటాలు పోసేద్దాం. అంటే టమాటాలు, పండుమిరపకాయలు బాగా ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడే ఉప్పు కూడా పోసేద్దాం. ఉప్పు పోస్తే బాగా నీరు వస్తుందండి. గిద్ద పోద్దాం.
చాలా పోతే మళ్ళీ వేసుకున్నానండి. ఇలా పోసి సన్నసకమైన అట్లాగే పెట్టేస్తే పండుమిరపకాయలు టమాటాలు బాగా మగ్గుతాయి. తర్వాత పచ్చడి ఎలా చూపిస్తాను. ఓకే, ఈలోగా పండుమిరపకాయలు చల్లారినాయి కదా, చింతకాయలు చల్లారినాయి కదా, అవి చెక్కు తీసి శుభ్రంగా రెడీ చేసి పెడతాను. కాలంకి చిన్నెల్లిపాయలు కూడా ఉప్పు పెట్టుకున్నాను. ఉప్పు వేసేమో నీరుతోటి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు చింతకాయలు గుజ్జు తీసామండి, తొక్కలు తీసేసాము. గుజ్జు ఇదంతాను ఇది దీనిలో వేసేద్దాం. కొంచెం హైలో పెడితే తొందరగా మగ్గుతున్నాయి. తగ్గిద్దాం కొంచెం. ఉప్పు వేసాం కాబట్టి బాగా నీరు ఊరింది. ఈ చింతగుజ్జు కూడా వేసేద్దాం. అంటే గింజలు మనం తర్వాత తీసుకున్నాం వచ్చేస్తాయండి ఊరికి. అంటే ఈ గుజ్జంతా పచ్చడి పట్టడానికి ఇలా వేస్తున్నాం. గింజలు తొందరగా ఊడొస్తాయి అన్నమాట. అంటే చింతపండు వేయకుండాను చింతకాయలు ఉడకబెట్టి, అంటే ఆవిరిలో మగ్గబెట్టి ఈ తొక్కంతా ఇలా తీసేసుకొని వేసామన్నట్టు. ఇప్పుడు ఇది చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి. నీళ్ళంతా ఎగిరిపోయి కొంచెం నూనె అట్లా తేలుతుంది అన్నప్పుడు తీసుకొని పచ్చడి చల్లారిన తర్వాత ఈ చింతగింజలన్నీ తీసేసి మనం మిక్సీ పట్టుకోవాలంటే మిక్సీ, లేదంటే రోట్లో రుబ్బుకోవాలంటే రోట్లో నూరుకోవచ్చు. తర్వాత మెంతిపిండి, వేయించిన మెంతిపిండి అది వేసి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని పోపు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఓకే, ఇది బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే పండుమిరపకాయలు టమోటాలు అంత బాగా రసం దిగుతుంది. చింతపండు అదే మనం చింతకాయలు గుజ్జు చేసాం కాబట్టి అది బాగా ఉడుకుతుంది. ఓకే, ఇదిగోండి చూద్దాం. ఇప్పుడు ఇలా మగ్గుతుంది. ఇప్పుడు అడుగంటుతుంది. అందుకని చెప్పేసి నీరు పచ్చడి గుజ్జు బాగా వచ్చేసింది కనుక ఇది కొంచెం చల్లారిన తర్వాత పప్పు గుత్తుతోటి మనం ఇలా అంటూ ఉంటే ఆ గింజలన్నీ తీసేసి పప్పు గుత్తుతో మెదుపుతూ ఉంటే పచ్చడి బాగా వస్తుందండి. అలా చేద్దామా? కాసేపు ఆరనిద్దాం. అంటే వేడి మీద అయితే ఆ చెట్కల పైన పడతాయి పప్పు రుబ్బేటప్పుడు. ఓకే, ఇదోండి పచ్చడి బాగా రెడీ అయిపోయింది. అంటే కింద పెట్టి బేసన్ పోసి కింద పెట్టి బాగా మెదిపాను. చక్కగా వచ్చేసింది పచ్చడి, గుజ్జులాగా బాగా వచ్చింది. ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. గింజలు మనం తీసుకునేప్పుడు వీలైతే తీయండి, లేకపోతే మనం తినేటప్పుడు వచ్చేస్తాయి. చింతగింజలు ఉన్నందువల్ల ఏం సమస్య లేదు, ఆరోగ్యానికి మంచిదే. చింతగింజలు కూడా మనం తినేటప్పుడు పచ్చడితో వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. మిక్సీ వేస్తే అంత టేస్ట్ ఉండదు, కానీ గింజలు అవన్నీ ఏరుకొని మిక్సీ వేసుకునేప్పుడైతే వేసుకుని మెత్తగా కావాలనుకునే వాళ్ళు. నాకు మాత్రం మెత్తగా ఉండటం ఇష్టం ఉండదు, అందుకని నేను వేస్తున్నాను. పల్లి నూనె పచ్చడి పోస్తున్నాను. అంటే 1/2 కేజీ తెప్పించాను. ఇదండి ఇంకా పోసాం కదా ఆయిల్. ఇప్పుడు అంత ఎక్కువ పట్టదు, మన ఇష్టం. ఆయిల్ ఎంతైనా పోసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 గడ్డలు చిన్నెల్లిపాయలు, పెద్దగా అన్నంత గడ్డలు 2 ఒలిసి చితగొట్టి పెట్టాను. కరివేపాకు, ఆవాలు తాలింపు వేసుకున్నాను.
దీనిలో చింతపండు వేసేది ఏమి ఉండదండి. వేసిన చింతకాయలు పులుపు కరెక్ట్ సరిపోయింది, పోసిన గిడ్డ ఉప్పు కరెక్ట్ సరిపోయింది, కారం సరిపోయింది, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి సమపాళల్లో. ఉప్పు కారం పులుపు కరెక్టే సరిపోయింది. ఇంకా మనం మీకు కావాలంటే వేసుకోండి సాల్ట్. నాకైతే సరిపోయింది, మా ఉప్పు పులుపు సరిపోయింది. మీరు కావాలంటే కొంచెం కలుపుకోండి. మెంతిపిండి 1 స్పూన్ మాత్రం బాగా వేయించి, మెంతులు బాగా దోరగా వేయించిన పొడి చేసిన మెంతిపిండి 1 స్పూను తక్కువగా వేసాను, కొంచెం వేసి కలిపేసాను. మీకు అది చూపించలేదు నేను. ఇదండి 2 గడ్డలు ఉల్లిపాయలు తొక్కలు వలిసాను. ఆవాలు ఇదండి చిన్నగా పచ్చడి మనం అన్నంలో వేసుకున్నా, దోశలో, టిఫిన్కి ఏదన్నా ఏ టిఫిన్కి వేసుకున్నా కానీ పచ్చడి ఆ గిన్నెలు వస్తాయి చూడండి, వచ్చినప్పుడు తీసేయండి అంతే. చక్కగా మెదిగింది పచ్చడి పప్పుతో. కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు మెత్తగా మెదిగేస్తే బాగా మెదిగింది. బేసనకి పోసేసానండి. బేసనకి పోసేటప్పుడు చక్కగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మనం ఇంకా మాకైతే రోల్ ఉంది కానీ అది బాగాలేదు. అవన్నీ ఎవరు చేస్తారండి ఇప్పుడు. మనం ఏ పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా ఏసీలో పెట్టిన చింతపండు వస్తుంది. నేనైతే ఈ పచ్చి చింతకాయలే తీసుకొని అన్నిటికీ పచ్చళ్ళకి ఇలా తీసుకుంటున్నాను. నూనెతో మగ్గించేసి చల్లారిన తర్వాత తొక్కలన్నీ ఈనెలన్నీ ఒలిసేసుకొని ఆ గింజలతో పాటు పచ్చట్లు వేసేస్తానండి. వేసిన తర్వాత బాగా పప్పు గుత్తితో మెదిపేస్తాను. అవి వస్తాయి, లేకపోతే కొన్ని వచ్చేస్తాయి. అసలు వేడి తేలంగానే మనం కలిపేటప్పుడే వచ్చేస్తాయి. రాని ఏమన్నా ఉంటే అన్నంలో మనం తినేటప్పుడు తీసేసుకోవచ్చు. చూడండి ఇలా వేయించుకోవాలి బాగా. నూనెగా మరీ ఎక్కువ నూనె వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం అన్నం పచ్చడి వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకుంటాం కదా, అందుకు ఇంకా నెయ్యి ఎక్కువ వేయక్కర్లేదు, నూనె ఎక్కువ వేయక్కర్లేదు. ఇందాక పోసిన నూనె ఈ నూనె సరిపోతుంది. అంటే 1/2 కిలో పట్టిందండి నూనె. ఇదండి చిన్నెల్లిపాయ వేస్తేనే పచ్చడికి టేస్ట్. మెంతి పొడి చిన్నెల్లిపాయ తగిలితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కదా. ఇదండి పచ్చడి. చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కొడతాం. ఇలా పోసుకున్న తర్వాత దీంతో పాటు ఇలా కలిపేస్తుంది. కమ్మని వాసన వస్తుందండి. ఎందుకంటే చిన్నెల్లిపాయ, కరివేపాకు, మెంతి పొడి పడేటప్పటికి ఆవపిండి మాత్రం వేయలేదండి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడిప్పుడే వేసుకొని తినొచ్చు. నేనంటే దోశలు ఇడ్లీలోకి ఇంట్లో వాడుకోవడానికి కొంచెం కొంచెమే పెట్టుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇలా జాగ్రత్తగా తడి లేకుండా చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మీరు ఎక్కువ ఇప్పుడు సీజన్లో మనకు దొరుకుతాయి కాబట్టి ఇట్లా మనం చేసుకుంటున్నాము. మీరు కూడా చేసుకోండి. ఇలాగా చేసుకొని కొంత బయట పెట్టుకొని మిగిలింది కొంత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అయిపోయే కొద్దీ తీసుకొని వాడుకోవచ్చు. ఏమాడతామండి, చాలా కాస్ట్ అయిపోయినాయండి.
చూడండి కమ్మని పండుమిర్చి టమాటా చింతకాయ పచ్చడి మీరు చేసుకోండి. ఓకే.